టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలకు సంబంధించి సెలబ్రిటీల విచారణ షురు అయింది. మొదటి అవకాశం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కే ఇచ్చింది తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్. పూరి జగన్నాథ్ విచారణకు హాజరు కావడంతో టాలీవుడ్ లో ఈ విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమాలో బ్రహ్మానందం అలీ మధ్య నడిచే లైట్ డిటెక్టర్ కామెడీ ట్రాక్ తరహాలో విచారణ ఉంటుందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు షురూ చేసేశారు. అది వేరే విషయం. డ్రగ్స్ వాడుతున్నారా లేదా, వాడితే ఎవరి నుంచి మీకు డ్రగ్స్ అందుతున్నాయి, ఎలా డ్రగ్స్ అలవాటు అయ్యింది, వాడటం మాత్రమేనా ఎవరికైనా అలవాటు చేశారా, డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై మీరేమంటారు? డ్రగ్స్ డీలర్ కెల్విన్ తో మీకు పరిచయం ఉందా? ఉంటే అది ఎలాంటి పరిచయం? ఇలా పలు ప్రశ్నలు అడిగినట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం. గత నెలన్నరగా మీడియాలో కనిపించని సినీ ప్రముఖుడు ఎవరంటే ఖచ్చితంగా వినిపించే పేరు హరీష్ శంకర్దే. దర్శకుడిగా డీజే సినిమాను తీసిన హరీష్ అక్కడితో ఆగకుండా కలెక్షన్ల గురించి కెలికాడు. నిర్మాత బాధ్యతలు కూడా తీసుకొని లేనిపోని ట్వీట్స్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో హరీష్ శంకర్ పై బాగానే విరుచుకుపడ్డారు నెటిజన్లు. ఇంత జరిగిన తర్వాత సడన్ గా మాయమయ్యాడు హరీష్ శంకర్. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. దిల్ రాజు ఎక్కడుంటే అక్కడ కనిపించేవాడు. కానీ ఈ మధ్య దిల్ రాజు నిర్వహించిన ఏ ఫంక్షన్ లో కూడా హరీష్ శంకర్ కనిపించలేదు. చాలా మంది దర్శకులు స్టేజ్ పై మాట్లాడారు, కానీ హరీష్ శంకర్ మాత్రం ఏ ఒక్క ఈవెంట్ కు అటెండ్ కాలేదు. కొన్నాళ్లు తెర వెనుక ఉండమని హరీష్ కు దిల్ రాజే సూచించాడా, లేక కనిపిస్తే కలెక్షన్ల గురించి అడుగుతారని భయపడి హరీష్ శంకరే పబ్లిక్ ఈవెంట్స్ కు డుమ్మా కొడుతున్నాడా? కొత్త కథలు రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడా, లేక డీజే లెక్కలు చెప్పాల్సి వస్తుందని రావడం లేదేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వెండి తెరపై ఎన్టీఆర్ సృష్టిస్తున్న ప్రభంజనం ఇప్పుడు బుల్లితెరపై కూడా మొదలైంది. బిగ్ బాస్ అంటూ మొదటి ఎపిసోడ్లోనే రచ్చరచ్చ చేశాడు ఎన్టీఆర్. యాంకర్ గా ఏమాత్రం అనుభవం లేనప్పటికీ బిగ్ బాస్ లో వ్యాఖ్యాతగా అందరి చేత మంచి మార్కులు వేయించుకున్నాడు యంగ్ టైగర్. ఈ నేపథ్యంలో ఆయన యాంకరింగ్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. యంగ్ హీరో రానా దగ్గుబాటి వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ హోస్టింగ్ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ థ్యాంక్ యూ చెప్తూ నీకు కూడా గుడ్ లక్ అంటూ కామెంట్ పెట్టారు. అయితే మరోవైపు రానా కూడా వ్యాఖ్యాతగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నెంబర్ 1 యారీ అంటూ రానా చేస్తున్న షోలో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొనగా అందులో వారి మనోభావాలను వెలికి తీయడంలో రానా కూడా సక్సెస్ అయ్యాడు. ఏదేమైనా మొత్తానికి అటు బుల్లితెర ఇటు వెండితెరపై టాప్ హీరోలు చేస్తున్న హడావిడికి వారి అభిమానులు కూడా సంతోషపడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు డ్రగ్స్ దందా పెద్ద కలకలం రేపుతున్న విషయం. దీనిపై ఎవరికి నచ్చినట్లు వారు స్పందిస్తున్నారు. ఇక ఈ దందాపై సిట్ విచారణ కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అయింది. ఇప్పటికే పూరి జగన్నాథ్ ని విచారించిన సిట్ అధికారులు మిగతా వాళ్ళని కూడా రోజుకొకరిని విచారించనున్నారు. అయితే స్టార్స్ అందరికీ పోలీసులే స్వయంగా వాళ్ళ ఇళ్లకు వెళ్లి నోటీసులు అందించారు. కానీ ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ ప్రస్తుతం ఇక్కడ లేరు. ఆమె తారక్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో ఉండటంతో సిట్ విచారణ అధికారులు స్వయంగా అక్కడికే వెళ్లి నోటీసులు అందేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి సిట్ అధికారులు బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి నోటీసులు అందజేయాల్సి వస్తే ముమైత్ షో నుంచి ముందుగానే బయటకు రావాల్సి ఉంటుంది. మరి ఇందుకు ఎన్టీఆర్ ఏమంటారో, అసలు ఏం జరుగుతుందో చూడాలి. డీజే హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ యంగ్ స్టార్ కి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఆహ్వానం అందింది. హైదరాబాద్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారి కోసం ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ డ్రైవింగ్ విషయంలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను వివరించాడు. అలాగే 2 సంవత్సరాల క్రితం న్యూ ఇయర్ రోజు రాత్రి రాజమౌళి గారు ట్రాఫిక్ని నియంత్రిస్తూ ట్రాఫిక్ పోలీసులా వ్యవహరించాడని తెలిపాడు. అంతేకాదు, తాగడం తప్పు కాదని తెలిపిన అల్లు అర్జున్ తాగిన సమయంలో డ్రైవింగ్ చేయొద్దని పిలుపునిచ్చాడు. గతంలో టాప్ హీరోలతో పనిచేసిన దర్శకుడు వైవిఎస్ చౌదరి సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య, దేవదాసు వంటి హిట్ చిత్రాలని ప్రేక్షకులకు అందించాడు. ఆ తర్వాత తెరకెక్కించిన ఒక్క మగాడు, సలీం, రే చిత్రాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. తన సినిమాలకి డబ్బు కూడా పెట్టే అలవాటు ఉన్న చౌదరి వాటి వల్ల పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాడు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా అతను నిర్మించిన నిప్పు సినిమా కూడా
భారీ డిజాస్టర్ అవడంతో వైవీఎస్ తట్టుకోలేకపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఆర్థిక ఇబ్బందుల వలనో లేక మరే ఇతర కారణాల వలనో తెలియదు గాని ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని తెలుస్తోంది. ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఈ వార్త నిజమా కాదా అనే విషయం ఇంకా పూర్తిగా తెలియదు. ఇటీవల నటి శృతి హాసన్ సంఘమిత్ర చిత్ర యూనిట్ ని విమర్శించిన విషయం తెలిసిందే. అందుకు చిత్ర యూనిట్ కూడా తగిన విధంగా స్పందించారు. ఆ గొడవ సర్దుమరిగింది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు సుందర్ ఖుష్బూ భర్త అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఈ విషయంపై శృతి హాసన్ ని విమర్శించడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ ఖుష్బూ ఏమన్నారంటే, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న చిత్రం సంఘమిత్ర. అలాంటి చిత్రాన్ని సరైన ప్లానింగ్ లేకుండా ఎవ్వరూ నిర్మించరు. అసలు స్క్రిప్టే లేదని కొందరు ఏవేమో సాకులు చెబుతున్నారు. నిజానికి సంఘమిత్ర చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు 2 ఏళ్లుగా జరుగుతున్నాయి. అందువల్ల వృత్తిపై అవగాహన లేనివారే అసత్యాలు చెబుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే సంఘమిత్ర లాంటి చిత్రాలకు షూటింగ్ అన్నది 30% ఉంటుంది. మిగిలిన 70% ప్రీ ప్రొడక్షన్లోనే జరుగుతుంది. మీ లోపాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయడం సమంజసం కాదని నటి ఖుష్బూ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరి ఈమె విమర్శలకు శృతి హాసన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. తన నటన, సంగీతంతో అశేష ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న నటి, అలాగే గాయని అయినటువంటి బిదిశా బెజ్బువా అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సోమవారం ఢిల్లీలో గుర్గావ్లో తన ఫ్లాట్లో ఆమె ఉరివేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అస్సామీ నటిగా పాపులర్ అయిన బిదిశా ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టారు. బిదిశా స్వస్థలం గౌహతి. చిన్నతనం నుంచే సంగీతం, నటనల పట్ల శ్రద్ధ కనబర్చిన ఆమె టీనేజ్లో ఉండగానే రంగప్రవేశం చేసింది. అస్సామీ నాటకాలు, సంగీత కార్యక్రమాల ద్వారా పేరు సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన జగ్గా జాసూస్ ద్వారా బాలీవుడ్లోకి ప్రవేశించింది. కెరీర్ కీలక దశలో ఉన్న తరుణంలో బిదిశా మరణ వార్త ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజకీయ నాయకులకు ఎవరిని మాయ చేయడానికి ఏ అస్త్రం ఉపయోగించాలో బాగా తెలుసు. రాజకీయంలో ఏ పరిస్థితిని ఎలా నెగ్గుకు రావాలో తెలియడం చాలా ముఖ్యం. అయితే రాజకీయ చాణక్యంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి సహకరించి ఇప్పుడు వారి పార్టీ మీద కాస్త కినుకుగా ఉన్న పవన్ కళ్యాణ్ను సునాయాసంగా మాయ చేయగలుగుతున్నారు. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ లేవనెత్తిన ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రభుత్వం చాలా సీరియస్గా పట్టించుకున్నట్లుగా ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో పవన్ కళ్యాణ్ ఉద్దానంలో పర్యటించి అక్కడి బాధితుల కోసం 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, మూల కారణాలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ తర్వాత ఏదో మొక్కుబడి చర్యలతో మమ అనిపించింది. ఇప్పుడు మళ్లీ అదే మొక్కుబడి చర్యల గురించే కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఒక తీర్మానం చేసి కాపు ఉద్యమం ఉధృతం కాబోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉద్దానం సమస్య మీద పవన్తో భేటీ కావడానికి చంద్రబాబు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మన దేశంలో క్రికెట్ ఆటకు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. కోట్లతో వ్యాపారం జరుగుతుంది. క్రీడాకారులకు అంతే ఆదాయం వస్తుంది. క్రికెట్ సంగతి పక్కని పెడితే మిగిలిన క్రీడలకు అంతగా ఆదరణ లేదు. దీంతో గతంలో ఆయా క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన వారు సరైన ఆదరణ లేక ఇప్పుడు చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆటకు దూరమై పూట గడవడమే కష్టంగా బతుకుతున్న క్రీడాకారుల గురించి తెలుసుకుందాం. ఆశా రాయ్ ఒకప్పుడు 100-200 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించింది. కానీ ఇప్పుడు తినడానికి లేక కూరగాయలను అమ్ముకొని జీవిస్తోంది. సీతా సాహు ఒలింపిక్స్ పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. అయితే ఇప్పుడు పానీపూరి అమ్ముకొని జీవనం సాగిస్తోంది. రష్మితా పాత్ర పలు అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లలో ఈమె భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. ఒక పాన్ డబ్బా పెట్టుకుని పాన్లను విక్రయించి జీవనం సాగిస్తోంది. శాంతిదేవి ఒకప్పుడు కబడ్డీ ఛాంపియన్. ఇప్పుడు కూరగాయలు అమ్ముతూ పిల్లల్ని పోషిస్తోంది. నిషారాణి దత్తా ఒకప్పుడు ఆర్చరీ ఛాంపియన్. అనేక మెడల్స్ సాధించింది. ఇప్పుడు ఒక పూట భోజనానికి కూడా లేక దీన స్థితిలో ఉంది. వారు చేస్తే శృంగారం, పరులు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు.
ఒకే పని తాము చేస్తే ఒప్పు, తమకు గిట్టని వారు చేస్తే తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం పిలుపు ఇచ్చిన చలో అమరావతి పాదయాత్ర ప్రభుత్వ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ముద్రగడ పేరును ప్రస్తావించకుండా కొందరు కులాల పేరుతో విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ప్రస్తావించాడు. అలా కులాల పేరుతో సమాజంలో విభజన గీతాలు గీసి విభేదాలు సృష్టించిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించడం చిత్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న సామాజిక వాతావరణంలో కులాల పేరిట చిచ్చుకు బీజం వేసింది పాలకపక్షమే. కులాల వారీగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఆయా కులాల పట్ల ఇతరుల్లో ద్వేషం ప్రబల్లేలా రెచ్చగొడుతున్నది ప్రభుత్వమే. ముద్రగడ పద్మనాభం తొలి నుంచి కాపుల ఉద్యమాలకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఎలా అణిచివేస్తూ వచ్చారో అందరికీ తెలిసిందే. అసలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరు చూస్తుంటే తమ పాలనలో ప్రజలెవరూ గొంతెత్తి మాట్లాడటానికి వీలు లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ తీరును గనుక మార్చుకోకపోతే త్వరలో ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుందని జనం అనుకుంటున్నారు. టాలీవుడ్ లోని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సందర్భంగా ఆయన్ని ఈరోజు పోలీసులు విచారించారు. అయితే తాజాగా ఈ కేసు విషయంపై పూరి జగన్నాథ్ భార్య లావణ్య స్పందించింది. నా భర్త డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి అసలు కారణం చార్మీనే అని పూరి భార్య లావణ్య తెగ మండిపడుతోంది. పూరి జగన్నాథ్ ఆర్థికంగా ఇబ్బంది పడటానికి, సినిమాలు పరాజయాలు ఎదుర్కోవడానికి కూడా చార్మీనే కారణమని ఆమెను కలిసిన మీడియా ప్రతినిధులు, ఇండస్ట్రీ ప్రముఖులతో అన్నట్లు తెలుస్తోంది. చార్మీకి పలు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, వారి ద్వారానే ఈ బిజినెస్ను టాలీవుడ్లో విస్తరించిందని లావణ్య ఆరోపిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, డ్రగ్స్ బిజినెస్ను విస్తరించడానికి పూరిని చార్మీ వాడుకుంటోందని, చార్మీ మాయలో పడి భర్త ఈ విషయాన్ని గ్రహించడం లేదని లావణ్య ఆందోళన చెందుతోంది. చార్మీతో స్నేహం వద్దని చెబితే పూరి కొద్ది రోజుల పాటు ఇంటికే రావడం మానేశాడని, ఆ కారణంగా పూరి ఏం చేసినా ఏమీ అనలేకపోయానని పూరి భార్య చెబుతోంది. పూరి చార్మీకి దగ్గరైన తరువాత ఆయన కెరీర్లో ఇబ్బందులెదురయ్యి చివరకు డ్రగ్స్ కేసులో ప్రధాన ముద్దాయిగా మిగిలిపోవాల్సి వచ్చిందని లావణ్య ఆవేదనను వ్యక్తం చేసిందట. చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ జియోమీ భారత వినియోగదారులకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. తన ఎంఐ బ్రాండ్ ను ప్రారంభించి 3 ఏళ్లు అవుతున్న శుభ సందర్భంగా 2 రోజుల పాటు ప్రత్యేక సేల్ నిర్వహించినట్టు తెలిపింది. గురు శుక్రవారాల్లో నిర్వహించే ఈ సేల్లో కంపెనీ యాక్సెసరీస్ తో పాటు రెడ్మీ 4, రెడ్మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్లు, సరికొత్త పవర్ బ్యాంకులను అందుబాటులోకి ఉంచనున్నట్లు తెలిపింది. అలాగే 20-21 తేదీల్లో ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు ఫ్లాష్ సేల్ నిర్వహించినట్టు కూడా పేర్కొంది. ఫ్లాష్ సేల్లో భాగంగా రూపాయికే రెడ్మీ 4A, వైఫై రిపీటర్ 2, 10,000 mAh పవర్ బ్యాంక్ 2 తదితర వాటిని సొంతం చేసుకోవచ్చు. అంతేకాక గోయిబిబో ద్వారా దేశీయంగా హోటల్స్ బుక్ చేసుకున్న వారికి 2,000 రాయితీ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. SBI డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 5% క్యాష్ బ్యాక్ కూడా ప్రకటించింది. షకీలా అనగానే రొమాంటిక్ చిత్రాలే గుర్తొస్తాయి. ఒకప్పుడు మలయాళ సూపర్ స్టార్లకు సైతం పెద్ద పోటీగా నిలిచింది. ఆమె చిత్రాలు విడుదలవుతున్నాయంటే చాలా మంది వారి వారి చిత్రాల విడుదలను ఆపేసుకునేవారు. అలాంటి షకీలా చివరికి చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నటించేందుకు అవకాశాలు రావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. తను ఇప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదని తెలిపింది. అయితే తన జీవితంలో 20 మంది ప్రేమికులు ఉన్నట్లు వెల్లడించింది. ఆ ప్రేమికుల్లో ఒక్కడు కూడా తనతో లేకుండా పోయాడని ఆవేదన చెందింది. మొదటివాడు, రెండవవాడు, మూడవవాడు ఇలా వరుసగా ప్రేమికులను వదిలేసినప్పటికీ తనను ఎవరైనా ప్రేమిస్తున్నాను అని అడిగితే వెంటనే లవ్లో పడిపోయేదానినని చెప్పింది. అయితే ఒక్కో ప్రేమికుడు ఒక్కో రకంగా ప్రవర్తించేవాడని, ఒకడు తన తల్లిని వదిలేయమంటే ఇంకొకడు సంపాదించిన డబ్బంతా తనకే ఇవ్వమనేవాడు, ఇంకొందరు తనను చిత్రహింసలు పెట్టేవారని, వారిలో ఒకడు తనను విపరీతంగా కొట్టడంతో చిర్రెత్తిపోయి వాడిపై తిరగబడి ఇంట్లో తగిలించిన హ్యాంగర్ లాగి వాడిని చితకబాదానని గుర్తు చేసుకుని బాధపడింది.